హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతూస్ ఫ్యూజన్. హైదరాబాదీ స్పెషల్ కీమా దమ్ బిర్యానీ మీకోసం మన కిచెన్లో. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. మరి ఇంగ్రీడియంట్స్ చూద్దామా. 1/2 kg మటన్ కీమా, 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 కప్ కొత్తిమీర, 1/2 కప్ ఘీ, 1/2 kg బాస్మతి బియ్యం, 1/2 కప్ పుదీనా, 1 స్పూన్ గరం మసాలా, 1/2 కప్ కర్డ్, 1 కప్ సన్నగా తరిపెట్టుకున్న ఆనియన్స్, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, కారం టేస్ట్కి తగినంత, 1 స్పూన్ సాహీ జీరా, 1/2 కప్ మిల్క్, 1/2 స్పూన్ కసూరి మేతి, సాల్ట్ మీ టేస్ట్కి తగినంత, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ లెమన్ జ్యూస్, 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు, 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్. మరి ఇప్పుడు మన కుకింగ్ టైం. ముందుగా కీమానంతా మంచిగా వాష్ చేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని అందులో సన్నగా తరిపెట్టుకున్న పుదీనా, ఆనియన్స్, నార్మల్ ఆనియన్స్ కొన్ని, ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని, 2 వేస్తున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్తో టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు టేస్ట్కి తగినంత కారం, ఇలాచీ పౌడర్, ఉప్పు, పసుపు, సాహీ జీరా, గరం మసాలా, కసూరి మేతి, జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా నిమ్మరసం, పెరుగు, పాలు. ఇవన్నీ మనం క్వాంటిటీ చెప్పుకున్నాం కదా. ఆ తర్వాత లాస్ట్లో కొద్దిగా ఆయిల్ ఇవన్నీ పోసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని పక్కన ఉంచుకుందాం. ఇవన్నీ మిక్స్ అయిపోయాయండి. ఫైనల్గా కొద్దిగా ఘీ కూడా వేసి ఇవన్నీ మిక్స్ చేసుకొని సిమ్లో నేను అప్పటి వరకు స్టవ్ మీద పెడుతున్నాను. ఇది కీమా కదా, తొందరనే ఉడికిపోతుంది. ఈ లోపల కీమా ఉడికే లోపల మనం పక్కన ఇంకో గిన్నెలో అన్నం ఉడికించుకుందాం. దాని గురించి ఈ గిన్నెలో వాటర్ తీసుకొని కొద్దిగా ఆయిల్, అన్నానికి సరిపడా సాల్ట్, కొద్దిగా సాహీ జీరా, జింజర్ గార్లిక్ పేస్ట్, ఇలాచీ పౌడర్, పచ్చిమిర్చి, కొంచెం ట్యాంగీనెస్ కోసం నిమ్మకాయ పీసెస్ కూడా వేస్తున్నాను. ఇవన్నీ బాగా మసలాలి. ఇవన్నీ నీళ్ళలో బాగా మసలాక మన బాస్మతి బియ్యం ఉన్నాయి కదా, నీట్గా వాష్ చేసుకొని బాస్మతి బియ్యం ఇందులో వేస్తున్నాను. ఇవి కొంచెం 80% వరకు ఉడకాలి ఈ వాటర్లో. ఇలా 80% వరకు ఉడికాక అన్నం కొంచెం పలుకు మీద ఉండాలి, ఎందుకంటే తర్వాత మన కర్రీలో కూడా ఉడుకుతుంది. మన కీమా కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు వాటర్ అంతా తీసేసి ఇలా ఈ వీడియో చూపిస్తున్నట్టుగా ఉడగొట్టుకొని మన కీమా మీద లేయర్స్ లాగా అన్నం అంతా వాడ్చుకోవాలి. అన్నం అంతా వాడ్చేసాం కదా. ఇప్పుడు దీనిపైన నేను కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, నెయ్యి వేసి గార్నిష్ చేస్తున్నాను. ఇది దమ్ కాబట్టి గాలిపోకుండా టైట్గా నేను సిల్వర్ ఫాయిల్తో మొత్తం ప్యాక్ చేస్తున్నాను. ప్యాక్ చేసి సిమ్లో ఒక 5 to 10 minutes ఉడికిస్తే మన వేడివేడి కీమా దమ్ బిర్యానీ రెడీ అయినట్టే. మరి మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్తారు కదా. మీకు ఇంకేమైనా వెరైటీస్ నచ్చితే మన కిచెన్లో చూడాలనుకుంటే
నా కమెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరి ఇంకొక కొత్త వెరైటీతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.